నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రహమత్ నగర్ దర్గా క్వారీ ఉత్సవాలు హాజరైన ఎమ్మెల్యే గోపీనాథ్ భువనగిరి జిల్లాలో 82 వైన్ షాపులకు టెండర్లు లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన కలెక్టర్ మండలంలో సర్వసభ్య సమావేశం మండల పరిధిలో కాలుష్య నివారణ తుక్కగూడలో ఏబీవీపీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో టీఆర్ఎస్ నాయకులు దర్గా క్వారీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు మాన్సూర్ టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు सर ओके सर तोल करते रहे भाई యాదాద్రి భువనగిరి జిల్లాలో 82 వైన్ షాపులకు గాను 1379 టెండర్లను వేశారు ఎక్సైజ్ శాఖకు టెండర్ల ద్వారా 27 కోట్ల 85 లక్షల రూపాయలు ఆదాయం సమకూరింది ఎస్టీలు 15 ఎస్సీలు 112 గౌడ్స్ 322 ఓపెన్ కేటగిరీ 930 షాపుల టెండర్లు వేశారు అతి తక్కువగా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో 9 టెండర్లు చాడా ముత్తిరెట్టిగూడెం 9 టెండర్లు అత్యధికంగా చౌటుప్పల్ మండలం ఎల్లం బావి షాపుకు 48 టెండర్లు వేశారు ఈ షాపులకు సంబంధించిన టెండర్లను జిల్లా కలెక్టర్ ప్రమీల స్పతితి చేతుల మీద లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు టెండర్ల ద్వారా షాపు దక్కించుకున్న వారు టెండర్ రుసుములు 6వ వంతు చెల్లించి కన్ఫర్మేషన్ సర్టిఫికెట్లు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాహిత సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర సంక్షేమ సారథిగా నిలుస్తున్నారని శాసనసభ్యులు కోరకంటి చందర్ అన్నారు పాలకుర్తి మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నిరుపేదల కోసం మండలంలో 248 డబుల్ బెడ్రూమ్లను ఇళ్లను ఒకే స్థలంలో నిర్మాణం చేపడతామని నెల రోజుల్లో స్థల పరిశీలన చేసి పనులు ప్రారంభిస్తామని అన్నారు రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రతి గ్రామంలో ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ సమావేశంలో మండల ఎంపీపీ వ్యాళ్ల అనసూర్యారామరెడ్డి వైస్ ఎంపీపీ ఎర్రంస్వామి తహసీల్దార్ సదానందం మేడిపల్లి ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తుక్కుగూడ శాఖ ఆధ్వర్యంలో తుక్కుగూడ జాతీయ రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో నేడు ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముయ్యాడ శివకుమార్ అన్నారు. స్కాలర్షిప్లు ప్రభుత్వ భిక్ష కాదని, పేదల విద్యార్థుల హక్కు అని తెలిపారు. వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. నడచడానికి భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి వైద్యమే ఉన్నట్టుగా ఈరోజు విద్యార్థులు లేకపోయాయని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మంత్రి రాజ్యము తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కొట్టాను. అదే కొట్టాడే రోజు తెలంగాణ ఉద్యమం కూడా కొట్టాడటం అంటే కారణం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమని డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ డిమాండ్ ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు 3,100 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచుల సమావేశం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని ఈ సందర్భంగా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరారెడ్డి తెలిపారు. చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు రావడం లేదని చింతల్ దీన్నే గ్రామ సర్పంచ్ భర్త ఆసప్ప ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ సూచించారు. పక్క జిల్లా మహబూబ్ నగర్లో కూడా చిన్న చిన్న బిల్లులు మాత్రం ఇస్తున్నారంట. 10,000, 20,000 అట్లా ఇస్తున్నారంట. కానీ మన జిల్లాలో మాత్రం ₹1 ఎవరు ఇస్తలేరు. ఆ బిల్లులు అంటేనే అసహాయం. ఏళ్ళు రికార్డు చేస్తలేరు, ఎవరు చేస్తలేరు. మా సొంత డబ్బులతోటి అవి బల్బులు వేసి అట్లే మధ్యలో విమర్శ రాకుండా చూసుకుంటున్నాం. ఇంకా అటువంటి సింగిల్ ఫేస్ మోటార్ టైంకు మిషన్ భగీరథ నీళ్లు రావు గ్రామాల్లో. సరే, ఆ సింగిల్ ఫేస్ మోటార్లను కూడా కంటిన్యూ చేస్తున్నాం. దాన్ని కూడా రికార్డు చేస్తుంటారు. అవి కూడా సొంతం మా సర్పంచులు డబ్బులు మేము సొంతంగా పెట్టుకున్నాం. ఒక మోటార్ 5 HP మోటారు, ఒక సింగిల్ ఫేస్ మోటార్ కంపల్సరీ ప్రతి గ్రామంలో ఉండే ఈరోజు వరకు. ఆ డబ్బులు మాత్రం ఎటువంటి ఏ రికార్డు చేస్తలేరు. అవి మా సొంత డబ్బులతో మేము ఖర్చు పెట్టుకొని చేస్తున్నాము. అది ఎందుకొరకు మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు మేము సేవ చేయాలని సదుద్ది చెప్పుకుంటే ఈ పనులన్నీ మేము చేస్తున్నాం. పోతే ఈ ఆశప విషయము నేను, గోపాలు, ఈ ఆశప ముగ్గురం కలిసి నారాయణపేట నుంచి 2 ట్రాక్టర్లు తీసుకుపోయి కట్టెలేసుకొచ్చింది వాస్తవం. ఆ మాట ఎంపీఓకి చెప్పినాము, స్పెషల్ ఆఫీసర్కి చెప్పినాము, ఎంపీడీఓకి చెప్పినాము, అందరికీ చెప్పినాము. సరే, తెచ్చింది వాస్తవం అమ్మ. ఆయన 1500 తెచ్చుకున్నాడు, గోపాల్ 1200, నేను 1000 కట్టెలు తెచ్చుకున్నాను. ఒక కట్టెకు ఈచ్ వన్ 16 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ తోటి మళ్ళీ 20 రూపీస్ పడ్డది. 20 రూపీస్ ఇస్తామని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఈ అలిగేషన్ మా ఇద్దరిది అయితే అయిపోయింది, సాల్వ్ అయ్యింది. ఆశపాలు మాత్రం ఇరుకబడ్డది. అలా ఆమె ఏం ఉద్దేశంతో అట్లా చేస్తుంటుందో మాకైతే అర్థం కాదు. కానీ ఒకరికి ఇచ్చినప్పుడు మిగతా కూడా వేయాలి. దాదాపు 15-20 మందికి చెక్కులు ఇచ్చిండ్రు. మళ్ళీ ఆయనకి ఎందుకు ఆపిందో మాకైతే తెలియదు అది. కానీ ఇప్పటికైనా పంచాయత్ సెక్రటరీలు, సర్పంచులు ఇద్దరు మమేకమై గ్రామాల అభివృద్ధి చేస్తేనే అభివృద్ధి అయితే తప్ప ఈ ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకు మాత్రం అలిగేషన్ పెట్టుకుంటే చాలా ఇబ్బందికరము, చాలా బాధ. ఇప్పుడు సర్పంచులు చూస్తున్నాం, పేపర్లో వస్తున్నది, సోషల్ మీడియాలో వస్తున్నది, ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అప్పులు భరించలేదు. రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ గ్రామంలో మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో 3వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కార్పొరేటర్లు పాల్గొని చిన్నారులతో సంతోషంగా గడిపారు.
వారు ఎలాంటి స్థితిలో ఉన్నా మొక్కవని ధైర్యంతో ఒక ప్రేమగా వారిని దగ్గరకు తీసుకొని వాళ్ళు తిరిగి మామూలు మనుషులను చేసి వాళ్ళ తిరిగి వాళ్ళ కుటుంబాలకు చేరుతున్న గట్టుగిరి గారిని వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం చెలపూరు ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలో విధులు నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులుగా ప్రసాద్, డిఈఓగా వైష్ణవి, ఎంఈఓగా అపూర్వ వ్యవహరించారు. విద్యార్థులు వివిధ హోదాలలో చక్కగా వారి పాత్రను నిర్వహించారని పాఠశాల ప్రిన్సిపల్ కొనియాడారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రయ్య, ఎస్ఎంఎస్ చైర్మన్ యాదయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రహమత్ నగర్ డివిజన్ నవోదయ నగర్, ఎస్ఎస్బి నగర్లో ఆధునీకరించిన 2 అంగన్వాడీ కేంద్రాల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, సురేష్ గుప్తా, రోటరీ గవర్నర్ ప్రభాకర్, అంగన్వాడీ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సాంబశివరావు, ఆశా వర్కర్లు, టీచర్లు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోడీ దీపావళి కానుకగా పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించి దేశ ప్రజలపై భారాన్ని తగ్గిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1 రూపాయి కూడా తగ్గించలేదని విమర్శించారు. వెంటనే డీజిల్, పెట్రోల్ పై వ్యాట్ తగ్గించి ప్రజలపై భారం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. కేంద్రం పెట్రోల్ ధర పెంచిందని మన కేసీఆర్ గారు కేంద్రం మీద బదనాలు చేస్తున్నాడు. కేంద్రం వెంటనే పెట్రోల్కి 5 రూపాయలు, డీజిల్కి 10 రూపాయలు ధర తగ్గించింది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్పై ధర తగ్గించాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ కేసీఆర్ కేంద్రాన్ని బదనాలు చేయకుండా ఈ పెంచిన ట్యాక్సీని పేదలపై భారం మోపకుండా తగ్గించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కేంద్రం పెంచిందని పదే చెప్పుకుంటూ అక్కడ జీఎస్టీలో వెళ్దామంటే ఇక్కడ కేంద్రం అని చెప్పుడు కేంద్రంకు ఈ ధర జీఎస్టీలో వెళ్ళాము అని అక్కడ చెప్పుడు 10 రూపాయలు తగ్గించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా 1 రూపాయి కూడా తగ్గియకుండా ఇవాళ పేద మధ్యతరగతి కుటుంబాలపైన భారం పడేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 24 రాష్ట్రాలలో పెట్రోల్ పైన, డీజిల్ పైన వ్యాట్ను తగ్గించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన విధంగా ఈరోజు పైసల సంపాదనే ధ్యేయంగా కేసీఆర్ కుటుంబం ఈరోజు ప్రజలను నట్టి విరిచేటువంటి పరిస్థితి ఉన్నది. మనం చూస్తున్నాం, కొత్తగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2015లో పెట్రోల్ పైన 4%, డీజిల్ పైన 5% పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏర్పడి 7.5 సంవత్సరాలు గడిచినా కూడా మేము ఎక్కడ కూడా వ్యాట్ పెంచలేదు, ట్యాక్సీలు పెంచలేదని చెప్పడం ఇలా విడ్డూరంగా ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో నువ్వు ఏది చెప్తే అది రాష్ట్ర ప్రజలందరూ కూడా వినేటువంటి పరిస్థితి ఉండేది. ప్రజలందరూ కూడా చైతన్యవంతులైనరు. ప్రజలందరూ కూడా అన్ని విషయాలపైన అవగాహన వచ్చున్నారు. దాని ఫలితమే మొన్న జరిగిన దుబ్బాక, నిన్న జరిగిన హుజురాబాద్. రాబోయే రోజులలో మీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మీ కుటుంబ పాలనకు అంతం పలికేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. దొంగతనం చేసినటువంటి దొంగనే దొంగ అని మొత్తుకున్న చందంగా ఈరోజు తయారైంది. మనం చూసినాం, వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి, 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనాలి, 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొని బియ్యం కనుక చేస్తే 40 లక్షల బియ్యం రైస్ తయారవుతాయి. ఆ ధాన్యాన్ని కొనడానికి మేము రెడీగా ఉన్నామని లెటర్ కేంద్రం ఇచ్చినా కూడా అసలు కొనుగోలు కేంద్రాలే ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేంద్రమే వరి కొనాలి అనేటువంటి నెపం నెట్టి కేంద్రం మీద ఒక దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రహమత్ నగర్ దర్గా క్వారీ ఉత్సవాలు, హాజరైన ఎమ్మెల్యే గోపీనాథ్. భువనగిరి జిల్లాలో 82 వైన్ షాపులకు టెండర్, లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన కలెక్టర్. పాలకుర్తి మండలంలో సర్వసభ్య సమావేశం, మండల పరిధిలో కాలుష్య నివారణ చర్యలు. తుక్కగూడలో ఏబీవీపీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.